కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఉన్నటువంటి పత్రికా స్వేచ్ఛ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంలో లేదు, రాదు కూడా. భారతీయ జనతా పార్టీ సాధించినటువంటి గొప్ప విజయాలు 4 చెప్పదలుచుకున్నారు. ఒకటి, రష్యా నుంచి దిగుమతి చేసుకుంటున్నటువంటి ముడి చమురు. ఆ ముడి చమురు పెట్రోల్ బంకుల్లో ఇస్తే 30 రూపాయలకు లీటరు పెట్రోల్ వస్తుంది. 29-28 రూపాయలకి డీజిల్ వస్తుంది. బిలియన్ల డాలర్ల ముడి చమురు రష్యా నుంచి చౌకగా మనం దిగుమతి చేసుకుంటున్నాం. దిగుమతి చేసుకున్న దాన్ని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఎవరికి ఇస్తా ఉంది? మనం అడుగుతున్నది కన్స్యూమర్కి ఇవ్వమని, వాళ్ళు ఇస్తున్నది పెట్రోల్ బంకులో సరసంగా అమ్ముకోండి, 30 రూపాయలకు అమ్ముకోండి అని పాపం ప్యూటెన్ పంపిస్తున్నాడు. అంటే దాదాపు 70 రూపాయలు అధికంగా పెట్రోల్ బంకుల్లో ప్రజల దగ్గర నుంచి, సామాన్యుల దగ్గర నుంచి డబ్బు గుంజుకుంటా ఉన్నారు పెట్రోల్ బంకులు వాళ్ళు. కారణం, వాళ్ళకి ముడి సరుకు ఇరాన్ నుంచి వచ్చేది ఇక్కడికి ఇస్తున్నారు, అందుకని వాళ్ళు అమ్ముతున్నారు. తక్కువగా చౌకగా వచ్చేటువంటి రష్యా నుంచి వచ్చేటువంటి ముడి సరుకును నరేంద్ర మోడీ గౌరవ ప్రధానమంత్రి గారు తన మిత్రులకు ఇచ్చుకుంటున్నారు. తనకు 2-3 మిత్రులు ఉన్నారు, వాళ్ళకి ఇచ్చుకుంటున్నారు. దానివల్ల ఆ మిత్రులు ఎంత లాభం పొందుతున్నారు అని అంటే సంవత్సరానికి 50,000 కోట్లు. ఇది భారతీయ జనతా పార్టీ 11 సంవత్సరాల్లో సాధించినటువంటి గొప్ప ప్రగతి.